హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ హిందీ పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ 18 లేఖక్ పరిచయ్. సో ఇది ఎలా అడుగుతారు, మనం ఎలా రాయాలి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఆల్రెడీ మనము ప్రతి ఒక్క క్వశ్చన్కి సంబంధించి మనం ఏం చదవాలి, ఎలా ఆన్సర్ని అటెంప్ట్ చేస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు హిందీ పబ్లిక్ క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి ప్రతి క్వశ్చన్కి సంబంధించినటువంటి వీడియో మన ఛానల్లో అవైలబుల్గా ఉందండి. సో మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో సారాంశాలు కానీ, నిబంధ్ కానీ, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్, బిట్స్ మొత్తం అప్లోడ్ చేస్తున్నాం మేము. మీరు ఇవన్నీ మంచిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈరోజు అయితే మనం క్వశ్చన్ నెంబర్ 18 అనమాట, భాగ్ 3కి సంబంధించి. సో ఇందులో మనకి 17 and 18 క్వశ్చన్స్ ఉంటాయి. సో 17 క్వశ్చన్స్ వచ్చేసి కవి పరిచయం అనమాట. కవి పరిచయం మనము 1-2 కవి పరిచయాలు చదివితే సరిపోతుంది. అవి ఏంటి, ఏం రాయాలి, ఎలా రాయాలి అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ అది చూడండి, చక్కగా నేర్చుకోండి. ఈజీగా 5 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు అనమాట. లేఖక్ పరిచయ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాము. ఇది క్వశ్చన్ నెంబర్ 18 అనమాట మనకి క్వశ్చన్ పేపర్లో. సో లేఖక్ పరిచయం అంటే మనం కవి పరిచయం రాసినట్టుగా మనమేం నేర్చుకొని మొత్తం రాయక్కర్లేదు. చాలా చాలా సింపుల్. అసలు చూస్తే ఇక్కడ లేఖక్ పరిచయం అంతా వాళ్ళే ఇచ్చేస్తే మరి మనం ఏం రాస్తాము చూడండి. దానికి సంబంధించి కింద బ్లాంక్స్ అడుగుతారు. బ్లాంక్లో ఉండేటువంటి ఆన్సర్ కూడాను ఈ ప్యాసేజ్లోనే ఉంటుంది, ఈ లేఖక్ పరిచయలోనే ఉంటుంది. సో కాబట్టి చాలా సింపుల్, ఈజీ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఫస్ట్ చూడండి, ఇక్కడ లీలాధర్ మండలోయి గారి గురించి ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే 1954 की जन्माष्टमी के दिन छिंदवाड़ा जिले के एक छोटे से गांव गुढ़ी में जन्मे लीलाधर मंडलोई की शिक्षा दीक्षा भोपाल और रायपुर में हुई. प्रसारण की उच्च शिक्षा के लिए 1987 में कॉमनवेल्थ रिलेशंस ट्रस्ट लंदन की ओर से आमंत्रित किए गए. इन दिनों प्रसार भारती दूरदर्शन के महानिर्देशक का कार्यभार संभाल रहे हैं. सो लीलाधर मंडलोई गुरिंच इच्चाరు ఇక్కడ. लीलाधर मंडलोई का जन्म छिंदवाड़ा जिले के एक छोटे से गांव डैश में हुआ. एक छोटे से गांव गुढ़ी में हुआ. लीलाधर मंडलोई का जन्म वर्ष डैश में हुआ. సో ఎప్పుడు జన్మించారు ఇక్కడే కనిపిస్తోంది మనకి 1954. లీలాధర్ మండలోయి కి డాష్ భోపాల్ और రాయ్పూర్ మే హుయి. భోపాల్ రాయ్పూర్లో ఏం చేశారు ఆయన, శిక్షా దీక్ష, ఆయన అక్కడ ఎడ్యుకేషన్ అనేది అక్కడ జరిగింది. लीलाधर मंडलोई को डैश शहर की कॉमनवेल्थ रिलेशंस ट्रस्ट की ओर से आमंत्रित किया गया. लंदन शहर. लीलाधर मंडलोई वर्तमान में प्रसार भारती दूरदर्शन के डैश कार्यभार संभाल रहे हैं, महानिर्देशक. సో ఈ విధంగా మనకి బ్లాంక్స్ అడగడం జరుగుతుంది. బ్లాంక్స్లో ఉండేటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి లేఖక్ పరిచయలో. సో మొత్తం మనకి ఈ వీడియోలో నేను ఇచ్చినటువంటి లేఖక్ పరిచయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. బ్లాంక్ ఎటు తిప్పి ఎటు ఇచ్చినా కూడా అందులో నుంచే ఇస్తాడు, కొత్తగా బయట నుంచి ఇచ్చేదేం లేదు ఇంకా. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే सीताराम सेक्सरिया ने सत्याग्रह आंदोलन के दौरान जेल यात्रा भी की. कुछ साल तक आज़ाद हिंद फौज में मंत्री भी रहे. भारत सरकार ने उन्हें पद्मश्री सम्मान से सम्मानित किया. सीताराम सेक्सरिया को विद्यालय शिक्षा पाने का अवसर नहीं मिला. उन्होंने स्वाध्याय से ही पढ़ना लिखना सीखा. एक कार्यकर्ता की डायरी उनकी उल्लेखनीय कृति है. చూడండి ఇక్కడ సీతారాం సెక్సరియా గారి గురించి ఇచ్చారు. సో ఈయన ఏ లెసన్ రాశారు మరి, వెరీ గుడ్, డైరీ కా ఏక్ పన్నా. సో డైరీ కా ఏక్ పన్నా రాసింది సీతారాం సెక్సరియా. ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మీకు ఒకవేళ సో డైరీ కా ఏక్ పన్నాకు సంబంధించి సారాంశం అడిగారు అనుకుందాం, దీర్ఘ ప్రశ్న. సో అందులో మనం ఫస్ట్ లేఖక్ పరిచయం రాయాలా. ఒకవేళ ఇక్కడ మీకు లేఖక్ పరిచయలో ఇదే ఇచ్చారనుకోండి, సో ఈ ప్యాసేజ్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనము 8 మార్క్స్ క్వశ్చన్లో కూడా ఇది రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పాఠకానాం లేఖకానాం రాసిన తర్వాత లేఖక్ గురించిన పాయింట్స్ అన్నీ ఇందులో నుంచి మనకు వచ్చేస్తాయి. సో అది కూడా మనం చూసుకోవచ్చు. అలా ఇస్తే మనకు అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. సరే, అయితే सीताराम सेक्सरिया గురించి ఏమడిగారు. सीताराम सेक्सरिया ने डैश आंदोलन के दौरान जेल यात्रा भी की. किस आंदोलन के दौरान, सत्याग्रह आंदोलन के दौरान.
सीताराम सेक्सरिया कुछ साल तक डैश के मंत्री भी रहे, आजाद हिंद फौज के मंत्री भी रहे। सीताराम सेक्सरिया को भारत सरकार ने डैश सम्मान से सम्मानित किया। किस सम्मान से? पद्मश्री सम्मान से सम्मानित किया। डैश ने स्वाध्याय से ही पढ़ना लिखना सीखा। సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నారు? उन्होंने स्वाध्याय से ही पढ़ना लिखना सीखा అన్నారు. ఇక్కడ సర్వనామం యూజ్ చేస్తారు, ఉన్హోనే అన్నారు. ఆయన సొంతంగా చదవడం రాయడం నేర్చుకున్నారు. మరి డాష్ అన్నప్పుడు మనం ఆయన అని రాయలేం కదా, ఉన్హోనే అని రాయకూడదు. ఆయన అంటే ఎవరో మనకు తెలుసు కదా, సీతారాం సేక్సరియా, అది రాయాలి ఇక్కడ బ్లాంక్లో. చాలా మంది పిల్లలు చేసే పొరపాటు అన్నమాట ఇది. డాష్ నే స్వాధ్యాయ సే హీ పఠనా లిఖనా సీఖా అంటే ఉన్హోనే అని రాసేస్తారు. నేను రాసేసాను, ప్యాసేజ్లో ఉన్నింది లేఖక పరిచయాలు అదే ఉంది, ఉన్హోనే అని ఉంది, నేను అదే రాశాను, కరెక్ట్ ఆన్సర్ రాశాను అనుకుంటారు. ఇక్కడ మనము అలాంటి మిస్టేక్ చేయకూడదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఆయన సొంతంగా అనంటే ఆయన అంటే ఎవరు? ఇక్కడ లేఖక్ ఎవరు? సీతారాం సేక్సరియా, ఆయన గురించే కదా మనం మాట్లాడుకుంటున్నాము. అలాంటప్పుడు సీతారాం సేక్సరియా అని మెన్షన్ చేయాలి ఇక్కడ. सीताराम सेक्सरिया की डैश उल्लेखनीय कृति है, एक कार्यकर्ता की डायरी. సో ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ प्रेमचंद. प्रेमचंद का जन्म 31 जुलाई 1880 को बनारस के करीब लम्ही गांव में हुआ. उनका असली नाम धनपत राय था. उन्होंने उर्दू में नवाब राय और हिंदी में प्रेमचंद नाम से लेखन कार्य किया. उनका उर्दू में प्रकाशित पहला कहानी संग्रह सोजे वतन अंग्रेज सरकार ने जब्त कर लिया. आजीविका के लिए स्कूल मास्टरी, इंस्पेक्टरी, मैनेजरी करने के अलावा इन्होंने हंस, माधुरी जैसी प्रमुख पत्रिकाओं का संपादन भी किया. कुछ समय बंबई की फिल्म नगरी में भी बिताया, लेकिन वह उन्हें रास नहीं आई, यद्यपि उनकी कई कृतियों पर यादगार फिल्में बनी. सो प्रेमचंद गारी गुरिंచి ఇచ్చారు. प्रेमचंद का जन्म डैश को बनारस के करीब लम्ही गांव में हुआ 31 जुलाई 1880. प्रेमचंद का असली नाम धनपत राय था. प्रेमचंद ने उर्दू में डैश नाम से लेखन कार्य किया, नवाब राय नाम से. प्रेमचंद का उर्दू में प्रकाशित पहला कहानी संग्रह डैश अंग्रेज सरकार ने जब्त कर लिया, सोजे वतन. प्रेमचंद ने आजीविका के लिए स्कूल मास्टरी, इंस्पेक्टरी, मैनेजरी करने के अलावा डैश जैसी प्रमुख पत्रिकाओं का संपादन भी किया, हंस, माधुरी. సో ఇలా అన్నమాట. అయితే మీరు ఇంకొక విషయం కూడా గమనించాలి ఇక్కడ. సో లేఖక్ పరిచయలో బాగానే ఉంది, లేఖక్ పరిచయ వాళ్ళే ఇస్తారు, ఈ విధంగా బ్లాంక్స్ అడుగుతారు. మరి మనం ఎలా రాయాలి? ఆన్సర్ రాసేటప్పుడు ఆన్సర్ షీట్లో ఫస్ట్ ఈ బ్లాంక్స్ అనేవి రాసుకోవాలి. రాసుకొని అంటే ఫుల్ క్వశ్చన్ ఇది రాయాలన్నమాట. లేఖక్ పరిచయం అంతా రాయక్కర్లేదు, జస్ట్ మీరు క్వశ్చన్ నెంబర్ 18 అని వేసి ఆ అని పెట్టుకొని ఇది మొత్తం రాయాలి. రాసి పెన్సిల్తో ఈ విధంగా అండర్లైన్ చేసి అప్పుడు దాంట్లో ఆన్సర్ రాయాలి. అలా ఈ 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ रविंद्र केलेकर. रविंद्र केलेकर का जन्म 7 मार्च 1925 को कोंकण क्षेत्र में हुआ. वे छात्र जीवन से ही गोवा मुक्ति आंदोलन में शामिल हो गए थे. वे गांधीवादी चिंतक के रूप में विख्यात हुए. वे कोंकणी और मराठी के शीर्षस्थ लेखक और पत्रकार थे. केलेकर ने काका कालेलकर की अनेक पुस्तकों का संपादन और अनुवाद भी किया है. रविंद्र केलेकर का जन्म डैश साल को हुआ 1925. गोवा मुक्ति आंदोलन में डैश शामिल हो गए थे. रविंद्र केलेकर. रविंद्र केलेकर डैश के चिंतक हैं, गांधीवादी चिंतक हैं. रविंद्र केलेकर डैश भाषाओं के लेखक थे, कोंकणी और मराठी. रविंद्र केलेकर डैश के पुस्तकों का अनुवाद किया है. किसके पुस्तकों का? काका कालेलकर के पुस्तकों का. नेक्स्ट हबीब तनवीर. 1923 में छत्तीसगढ़ के रायपुर में जन्मे हबीब तनवीर में 1944 में नागपुर से स्नातक की उपाधि प्राप्त की. तत्पश्चात ब्रिटेन की नाटक अकादमी से नाट्य लेखन का अध्ययन करने गए और फिर दिल्ली लौटकर पेशेवर नाट्य मंच की स्थापना की. हबीब तनवीर ने लोकनाट्य के क्षेत्र में भी महत्वपूर्ण कार्य किए हैं. सो हबीब तनवीर ये लेसन रासाరు మరి. వెరీ గుడ్. కార్తూస్ లెసన్ के लेखक है हबीब तनवीर. సో చూడండి,
హబీబ్ తన్వీర్ सन डैश में छत्तीसगढ़ के रायपुर में पैदा हुए. ఎప్పుడు జన్మించారు? 1944. तनवीर ने डैश से स्नातक की उपाधि प्राप्त की. कहाँ से? नागपुर से. ब्रिटेन की नाटक अकादमी से डैश का अध्ययन करने गए. नाट्य लेखन. तनवीर दिल्ली लौटकर डैश की स्थापना की. पेशेवर नाट्य मंच की स्थापना की. तनवीर ने डैश के क्षेत्र में महत्वपूर्ण कार्य किए हैं. लोकनाट्य के क्षेत्र में. సో ఇలాగా మనకి లేఖక్ పరిచయం అనమాట. సో మనకి డిలీటెడ్ లెసన్స్ తర్వాత మనకి మిగిలింది ఎన్ని అంటే ఇక్కడ 5 రైటర్స్ ఉన్నారు ఇక్కడ. ఈ 5 మంది గురించి మనకి ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వీటిల్లో నుంచి ఏదో ఒకటి అంటే బ్లాంక్ ఎలా అయినా అడగొచ్చు. సో చెప్పాను కదా ఇక్కడ. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇయర్కి నేను బ్లాంక్ ఇచ్చాను. ఒకవేళ హబీబ్ తన్వీర్ सन 1944 में डैश के రాయ్పూర్ మే पैदा हुआ లేకపోతే డాష్ पैदा हुआ డాష్ మే पैदा हुआ అని ఇచ్చారనుకోండి, ఛత్తీస్గఢ్కే రాయ్పూర్ మే, ఇక్కడ దీనికి బ్లాంక్ ఇవ్వచ్చు. లేకపోతే ఎవరు ఈ సంవత్సరంలో ఇక్కడ జన్మించారు అని ఇస్తే హబీబ్ తన్వీర్. సో ఇలా అన్నమాట. ఓకేనా? సో ఇలాగ బ్లాంక్ ఎలా అయినా చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ లేఖక్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి 5 మందిలో నుంచే ఏదో ఒక రైటర్ గురించి మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలాగ మనం జాగ్రత్తగా ఆ లేఖక్ పరిచయాన్ని చూసుకొని ఆ బ్లాంక్స్ని చక్కగా రాయొచ్చు ఈజీగా. ఇక్కడ కూడా మనం ఇంకొక 5 మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ ఈజీగా అంటున్నారు ఏంటి మేడం అని మీకు అనిపించవచ్చు. బట్ నిజంగానే ఈజీగా ఉన్నవే నేను ఈజీ అని చెప్తున్నానండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా 1-2 సార్లు వీడియోని చక్కగా చూసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే నిజంగానే ఈజీ అనమాట. మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు ఈసారి మీరు. అందరికీ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ చాలా దగ్గరకు వచ్చేసాయి. మంచిగా చదవండి, ప్రాక్టీస్ చేయండి. సో బెస్ట్గా మీ ప్రెజెంటేషన్ ఇవ్వండి. మంచి మార్క్స్ అనేవి ఖచ్చితంగా మీకు వస్తాయని నాకు నమ్మకం గట్టిగా ఉందండి. ఓకేనా? దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.